హలో అందరికీ. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పకోడీలు. వీకెండ్‌లో స్నాక్స్ చేసుకున్నాం గదా! ఇవాల్టి మా స్నాక్స్ పకోడీ అండ్ తీపి బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా కామెంట్ చేయండి. స్నాక్స్ అయితే చాలా మంచిగా కుదిరాయి. మెత్తటి పకోడీ తీపి బోండాలు చేసాము. మంచిగా తీపి బోండాలు లోపల వరకు బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ వచ్చాయి. చాలా బాగున్నాయి. మనం ముందుగా ప్యాన్ పెట్టుకుందాము. ప్యాను గుంతగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర కుక్కరే కొంచెం చిన్న సైజులో ఉంది కాబట్టి నేను అది తీసుకున్నాను. మీ దగ్గర చిన్న బాండీ లాంటిది ఉంటే తీసుకోవచ్చు. అంత ఎక్కువ ఆయిల్ పోయలేం కాబట్టి ఫస్ట్ నేను కుక్కర్లో తీసుకున్నాను. మామూలు చిన్న కుక్కర్ ఉంటుంది, చిన్న బౌల్ లాగా ఉంటుంది. ఆ చిన్న కుక్కర్లో 1.1 లీటర్ కుక్కర్, ఆ కుక్కర్లో ఆయిల్ పోసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ 25%, 30% అలా ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం పకోడీ వేసుకుందాం. మెత్తటి పకోడీ కావాలంటే ఫస్ట్ మనం కొంచెం తడి తడిగా చేసుకోవాలి. మెత్తటి పకోడీ కావాలంటే, లేదు గట్టి పకోడీ కావాలి అనుకుంటే తడి పొడిగా ఉన్నట్లుగా ఉండాలి. పిండి కొంచెం పొడి పొడిగా పొడిలాడుతూ ఉన్నప్పుడే అది పొడి పకోడీ అవుతుంది. అంటే గట్టి పకోడీ లాగా వస్తుంది. లేదు మనకి మెత్తటి పకోడీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కంటెంట్ లాగా ఉంచుకోవాలి. అంటే మెత్తగా వాటర్ ఫుల్గా కలుపుకోవాలి అంతే. ఎక్కువ వాటర్ అంటే ఎక్కువ కాదు, జస్ట్ నార్మల్గా వాటర్ కంటెంట్ లాగా కలుపుకోవాలి. అది ఇదిగో ఇలా పకోడీలు వేసుకొని మంచిగా తీసుకుంటే అది అలా వస్తాయి. ఆ గట్టి పకోడీ అనుకో కొంచెం ఆనియన్స్ రెడ్గా వేగినట్టు బయటికి కనిపిస్తా అట్లా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు తీపి బోండాలు ఏంటంటే మంచిగా గోధుమ పిండిలో బెల్లం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బెల్లాన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసి కలుపుకొని ఆరిచ్చిన తర్వాత గోధుమ పిండితో వేసి కలుపుకొని కావాల్సిన ఉప్పు తీపి చూసుకొని చేసుకొని కొంచెం పక్కన పెట్టుకుంటే మంచిగా పడుతుంది. పిండికి తీపి పట్టిన తర్వాత ఇంకా ఆయిల్లో వేసుకోవటమే. చిన్న చిన్నగా చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత మనకి కావాల్సిన కంటెంట్లో మంచిగా వస్తుంది. అంటే మనం తినగలిగే మోతాదులో ఉంటుంది, సరిపోతుంది. అప్పుడు ఇలా తీపి బోండా 2 రకాలుగా చేసుకుంటే మంచిగా వస్తాయి. అయితే ఫస్ట్ మనం వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్లో వేయంగానే మంచిగా నురుగు వస్తుంది. ఆ నురుగు తగ్గింది అన్నప్పుడే మనకి లోపల స్నాక్ ఐటమ్ అనేది ఉడికింది అని అర్థం. నురుగు తగ్గిన తర్వాత ఇదిగో ఇలా చూడండి, ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉంటుంది, చివరిలో ఇలా నురుగు తగ్గిపోతూ ఉంటుంది. నురుగు తగ్గిపోతున్నప్పుడు అది మంచిగా వేగింది, లోపల దాకా ఉడికింది అనేది మనకు అర్థమవుతుంది. ఇదే ఒక టిప్ లాంటిది. చూసుకొని ఇంకా ఇప్పుడు కలదిప్పుకుంటూ ఉండాలి చిన్నగా. ఎందుకంటే తీపి బొండాలని ఫస్ట్ వేయంగానే వేడికి కింద మగ్గుతుంది కదా, ఎర్రగా వస్తుంది. అప్పుడు పైపక్క అనేది కొంచెం తెల్లగా ఉంటుంది. అప్పుడు కిందకి పైకి కలదిప్పుకుంటా అలా ఉన్నామనుకో, కింద పైకి ఇలా కదుపుతూ ఉన్నప్పుడు మనకి మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇంకా బయటికి తీసిన తర్వాత మంచిగా రెడ్ కలర్లోకి మారుతుంది. అట్లా తీపి బొండాల పకోడీలు కూడా అలాగే ఉంటుంది. ఏ స్నాక్ ఐటమ్ అయినా కానీ ఫస్ట్ అనేది అలా నురుగు వస్తుంది ఫస్ట్. తర్వాత నురుగు తగ్గిపోయినప్పుడు ఏగింది ఉడికింది అని మనకి టెక్స్చర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అందులో కలర్ కూడా మారుతుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, భయపడాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఆ కలర్ని బట్టి, ఆ బుడకలు వచ్చేదాన్ని బట్టి కూడా మనం చూసి తీసుకోవచ్చు. ఇంకా ఆయిల్లో నుంచి వేగిన తర్వాత ఇంకా ఈజీగా తీసేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఆయిల్లో వదిలేటప్పుడు కొంచెం స్లోగా వదలాలి. ఏదైనా కానీ స్పీడ్గా వదిలామంటే చేతుల మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా వదిలి స్లోగా తీయాలి. ఏది చేసినా కానీ స్లోగా వేస్తూ ఉంటే అప్పుడు మనకి భయపడకుండా ఉండవచ్చు. మన మీద ఆయిల్ చిందదు, అది మెయిన్. మరి మీరు ఏం చేసుకున్నారు ఈ వీకెండ్కి స్నాక్స్? మీరు కామెంట్ చేస్తారు కదా. మరి ఇవాల్టి వీడియో ఇది అండి. మా స్నాక్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మరి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇలాగే మంచి టిప్స్ మీతో ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, మా స్నాక్ ఐటమ్స్, మా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి. ఏదైనా మన ఛానల్ని ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.